హలో మిత్రులారా, ఎలా ఉన్నారు అందరూ? చిన్నగా మీకు కూడా నాలాగే ఊతప్పం వంట పెసరపుని కంటే పిచ్చి ఉందా? సో మీ ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్లేస్ని అయితే కంపల్సరీ విజిట్ చేయాల్సింది. ఈ ప్లేస్ వచ్చేసరికి మనకి తేజస్వి టిఫిన్స్ అనమాట. ఈ ప్లేస్ వచ్చేసరికి మనకి భీమవరం నుంచి పాలకొల్లు వెళ్ళే రోడ్లు అయితే ఉంది. వీరవస్త్రం గ్రామం ఉంటుంది కదా, వీరవస్త్రంలో లెఫ్ట్ సైడ్ అయితే తేజస్వి టిఫిన్స్ అయితే ఉందన్నమాట. ఈ ప్లేస్లో వచ్చేసరికి మనకి డిఫరెంట్ టిఫిన్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. గారి, వడ, బజ్జీ, ఊతప్పం, పెసరట్టు, మినపట్టు అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు 3 చట్నీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వైట్ చట్నీ, కరపొడి, వైట్ చట్నీ అండ్ బొంబాయి చట్నీ అయితే ఆఫర్ చేస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. నేను వచ్చేసరికి ఇక్కడ ఊతప్పం అంటే పెసరపునికి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. మేమైతే ఎగ్జామ్స్ అయిన తర్వాత పాలకొల్లు టు నరసాపురం అయితే స్టార్ట్ అయ్యాము. పాలకొల్లు, నరసాపురం ఇంకా అక్కడ ఉన్న టెంపుల్స్ అయితే విజిట్ చేద్దామని చెప్పి, అంతర్వేది ప్లేసెస్ అయితే విజిట్ చేద్దామని చెప్పి భీమవరం నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ వచ్చేసరికి మేము వీరవస్త్రంలో ఇక్కడ జనం ఎక్కువ ఉండటంతో టేస్ట్ బాగుంటుందని చెప్పి అయితే అనిపిస్తుంది కదా. సో ఈ ప్లేస్ని అయితే విజిట్ చేద్దామని చెప్పి అయితే ఇక్కడ ఆగామన్నమాట. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. లక్కీగా నాకు చాలా రోజుల తర్వాత ఊతప్పం అయితే టేస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మాకు బెంగళూరులో పెద్ద ఊతప్పం అనేది పెద్ద అవైలబుల్గా ఉండదు. ఊతప్పం అంటారు కానీ అది మైదా పిండితో చేసేస్తారనమాట. మన టేస్ట్ రాదు ఇది. సో ఇక్కడ వచ్చేసరికి ఇడ్లీ పిండితో ఊతప్పం అనేది మనకి ఫేమస్ కదా ఈస్ట్ వెస్ట్లో. సో ఇక్కడికి వచ్చేసరికి అయితే నేను ఊతప్పం అండ్ పెసరపునికి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఊతప్పం అండ్ పెసరపునికి వచ్చేసరికి 3 చట్నీస్ ఇచ్చారు. బొంబాయి చట్నీ, వైట్ చట్నీ అండ్ అల్లం చట్నీ అయితే ఆఫర్ చేశారు. టేస్ట్ అయితే వేరే లెవెల్. లక్కీగా మనకు వచ్చేసరికి ఊతప్పం అయితే వేడివేడిగా ఇచ్చారనమాట. నేను అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. చాలా రోజుల తర్వాత ఊతప్పం తింటున్నాను కదా. సో టేస్ట్ అయితే వేరే లెవెల్, చాలా బాగా ఉందన్నమాట. అండ్ దట్టు నా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ విజయవాడ, వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు ఊతప్పం అంటే పెసరపునికి అయితే టేస్ట్ చేయలేదు. సో నేనైతే ఆఫర్ చేశాను, ఊతప్పం టేస్ట్ చేయండి బాగుంటుందని చెప్పి అయితే వాళ్ళైతే సాటిస్ఫైడ్. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పి అయితే అన్నారు. సో మీరు కూడా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయాలనుకుంటే భీమవరం నుంచి పాలకొల్లు వెళ్ళే రోడ్లో వీరవాసం దగ్గర మనకి తేజస్వి టిఫిన్స్ అనేది లెఫ్ట్ సైడ్న అయితే ఉంటుంది అనమాట వీరవాసంలో. సో మీరు కూడా కంపల్సరీ ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. అండ్ దట్ టు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ డాడ్స్ లిటిల్ చెఫ్. మీరు కూడా ఇలాగే మంచి మంచి ప్లేసెస్ విజిట్ చేసి అక్కడ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెడితే నేను కూడా ఆ ప్లేసెస్ని విజిట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసరికి మనకి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ప్రతిదీ నేను 3 ఐటమ్స్ అయితే టేస్ట్ చేశాను. పెసరపునుకు టేస్ట్ చేశాను, ఊతప్పం ట్రై చేశాను అండ్ పెసరట్టు అయితే టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ డాడ్స్ లిటిల్ చెఫ్. థ్యాంక్ యూ.